పిల్లల కోసం ఆధార చేస్తున్న చాట్ బండారులో బొద్దింకను చూసి షాక్ గురయ్యాడు. వనస్థలిపురంలో ఉన్న మిఠాయి వాలా స్వీట్ షాప్లో ఘటన వెలుగు చూసింది. కుటుంబ సభ్యుల కోసం రవి అనే వ్యక్తి మిఠాయి వాలా స్వీట్ షాప్లో చాట్ బండారు కొనుగోలు చేశారు. ఇంకేముంది, ఇంటికి వెళ్ళి తీసుకువెళ్ళి పిల్లలకు ఇచ్చాడు. సంతోషంగా చాట్ తిట్టి ఉండగా అందులో బొద్దింక ఒక్కసారిగా దర్శనమిచ్చింది. బొద్దింకను చూసిన వెంటనే పిల్లలు తల్లిదండ్రులకు చెప్పడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని ఫుడ్ సెక్యూరిటీ అధికారులకు చెప్పడానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వన్ అవర్ బ్యాక్ 5 గంటల సమయాన్ని మిఠాయి వాళ్ళ పనామా దగ్గర వచ్చి ఒక పాపడ చాట్ తీసుకున్నాం. మా పిల్లల కోసం అని చెప్పేసి 1 వీక్ నుంచి అడుగుతుంటే చాట్ తీసుకున్నా అని తీసుకొని ఇంటికి పోయినాక మా పిల్లలకు పెడితే పాప తిన్నది, బాబు తింటుంటే దాంట్లో బొద్దింక కనిపించింది. ఈ మిఠాయి వాళ్ళ వనస్థలిపురం పనామా ఎక్స్ రోడ్ ఇక్కడికి వచ్చి చూపిస్తే వాళ్ళని బొద్దింక వచ్చిందని చూపిస్తే ఏమో రావచ్చేమో, బటనీళ్ళు రావచ్చేమో, కావాలని ఏం చేయము అని చెప్పేసి సమాధానం. జిహెచ్ఎంసీ అధికారులకు కూడా నేను ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ లేపలేదు. వాళ్ళు 2 ఫోన్ నెంబర్లు చేస్తే 2 ఫోన్ లోపల కూడా లేపలేదు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేశాను, వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇటువంటి మళ్ళా ప్రభుత్వ